తెలంగాణ పోలీసులు ద బెస్ట్ డిపార్ట్మెంట్, మంచిగా పనిచేస్తారు, ఫ్రెండ్లీ పోలీస్ అని ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వంతో పాటు చాలామంది కూడా మాట్లాడుకుంటుండగా అదే డిపార్ట్మెంట్లో కొంతమంది కీచకులు తయారైపోయి మరి అదే డిపార్ట్మెంట్ని రోడ్డుకీడుస్తూ ఉన్నారు. వరుస ఘటనలు బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకు డిపార్ట్మెంట్ని అబాస్పాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఒకసారి వివరాల్లోకి మనం వెళ్తే, మరి ఇక్కడ ఒక కానిస్టేబుల్ కనపడతా ఉన్నాడు, కీచకుడు సందీప్ అనేటటువంటి వ్యక్తి మైనర్ బాలికలను ట్యాప్ చేయాలి, వాళ్ళని భయపెట్టాలి, వాళ్ళని లోబరుచుకోవటమే ఇంకా ఈయన పని అయిపోయింది. హైదరాబాద్ దగ్గరలో శంషాబాద్ పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి సందీప్ ఒక మైనర్ బాలికని ఏడ పని చేసినా ఇక 2020 నుంచి ఇప్పటి వరకు అక్కడ కూకట్పల్లి, కోంపల్లి ఆ ఏరియాలలో పనిచేసినప్పుడు కూడా ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతా ఉన్నాయి. ఇక వేధింపులు తాళలేక తల్లిదండ్రులకి ఓ బిడ్డ పోయి ఇట్లా జరుగుతూ ఉందని చెప్పింది. తాను లోబరుచుకోవడంతో పాటు వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఆమె నగ్నమైనటువంటి వీడియోలను, ఫోటోలను అన్నిటి కూడా తన మొబైల్లో చిత్రీకరించి నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని చెప్పి చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి కానిస్టేబుల్ ఇక పిల్ల పోయి పాపం తల్లిదండ్రులకు చెప్తే షీ టీమ్స్ ఆధారంతో తీసుకుపోయి వాడు చేసే కథలన్నీ కూడా బయటికి తీసిర్రు. తాజాగానే మనం చూసుకున్నాం, ఓ ఎస్ఐ రివాల్వర్ వచ్చినటువంటి కంప్లైంట్ ద్వారా బుల్లెట్ ఇక్కడ పెట్టి బెదిరించేటటువంటి ప్రయత్నం, అత్యాచారాలు చేసేటటువంటి ప్రయత్నం, అది మరొక ఘటన జరుగుతూ ఉన్నది. ఎందుకు నెంబర్ 1గా ఇక అసలు అత్యున్నతమైనటువంటి డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంటే. మనం తరచూ చెప్తా ఉన్నాం, రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు మీరు. అలాంటిది మరి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? మీ ఒక్కరిద్దరి వల్ల డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉన్నది. ఎంతోమంది తన ప్రాణాలను అర్పించారు పోలీసులు. వారోత్సవాలు ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. వారోత్సవాలు ఎంతోమంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుళ్ళు, పెద్ద ఆఫీసర్ల దాకా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో మంచిగా పనిచేస్తూ ఉన్నారు. ఇగో నీలాంటి ఒక్కడిద్దరి వల్ల మొత్తం కాకి బట్టల గురించే మాట్లాడుకోవాల్సి వస్తూ ఉన్నది. బంద్ చేయాలి, ఇలాంటివి బంద్ చేయాలి. ఎవరైనా వచ్చుగాక ఇక దయచేసి ఇగో మీ డిపార్ట్మెంట్కి చాలా చెడ్డ పేరు వస్తూ ఉన్నది. మీకు ఏదైనా ఉంటే ఇగో పెళ్ళిళ్ళు చేసుకోండి, ప్రశాంతంగా పెళ్ళిళ్ళు చేసుకొని మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో ఉండని, కానీ దయచేసి కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎందుకు చెప్తా ఉన్నామనంటే డిపార్ట్మెంట్ పరువు పోతున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా గర్వంగా చెప్పుకునేటటువంటి పోలీస్ డిపార్ట్మెంటు ఇవన్నీ బంద్ చేయాలి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, టెక్నాలజీ మారిపోయింది, ఈజీగా మిమ్మల్ని పట్టుకుంటే మీ పరువు పోతుంది. మీ పరువు పోతే పోయింది, కానీ డిపార్ట్మెంట్ పరువు కూడా పోయేటటువంటి ఆస్కారం ఉన్నది. దయచేసి ఇలాంటివన్నీ కూడా బంద్ చేయాలి. ఇలాంటివన్నీ బంద్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పూర్తి నమ్మకం వచ్చేటట్టు ప్రజల్లోకి మళ్ళీ కొంచెం అవగాహన పెంచాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఈ వేదికగా మనం కోరుతా ఉన్నాం.